హలో ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేయగానే అదైతే బ్లర్ అయిపోతుందా? సో ఈ వీడియోలో ఏంటంటే మీరు వాట్సాప్కి ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ ఏదైనా హెచ్డీ క్వాలిటీలో ఎలా అప్లోడ్ చేయాలని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీని గురించి ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా అవసరం లేదు. సో బేసిక్గా మనం వాట్సాప్ స్టేటస్ ఎలా అప్లోడ్ చేస్తామంటే ఏదైతే మనం ఇమేజ్ని అయితే చూస్ చేసుకుంటామో ఒక హెచ్డీ ఇమేజ్ని తీసుకొని నార్మల్గా వాట్సాప్ స్టేటస్ లాగా దీన్ని అయితే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసాకనే దాన్ని ఓపెన్ చేసి చూసి ఎంత హెచ్డీ ఫోటో పెట్టినా అదైతే బ్లర్ అయితే అయిపోతుంది అనమాట. మనం హెచ్డీలో స్టేటస్ని ఎలా అప్లోడ్ చేయాలంటే మరి చార్ట్స్లోకి వచ్చి ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏ ఇమేజ్ని అయితే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అదే ఇమేజ్ని ఇక్కడ హెచ్డీ క్వాలిటీలో అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇందాక ఇమేజ్ ఇప్పుడు అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఈ ఇమేజ్ సింపుల్గా షేర్ చేయండి. షేర్ చేసి వాట్సాప్ స్టేటస్కి అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే వాట్సాప్ స్టేటస్కి అయితే అప్లోడ్ అయితే చేశాను. ఇందాక ఏ ఇమేజ్ని అయితే నన్ను స్టేటస్గా పెట్టాను చూసారు, అదైతే బ్లర్ అయితే అయిపోయింది. సో సెకండ్ టైం మనం అప్లోడ్ చేసిన సేమ్ ఇమేజ్ అయితే మనకి ఎంత హెచ్డీ క్వాలిటీలో వచ్చిందో మీరైతే చూడొచ్చు. రెండింటికి మీరైతే కంపారిజన్ అయితే